మానవ జీవితంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వివాహమై 10 పదులు దాటిన తరువాత మరోమారు వివాహ బంధం ప్రాధాన్యతను రుచి చూపించారు బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్. ఈ వేడుకకు జంగారెడ్డిగూడెం కిడ్స్ కాన్వెంట్ వేదికగా మారింది. బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న 5 దంపతులకు సన్మానం చేశారు. ఒకరి చేత మరొకరికి పూలదండలు వేయించారు. ఈ మధుర సన్నివేశం వారి పిల్లల నడుమ సాగింది. కర్పూరం బాలకృష్ణ, హేమసుందరి లక్ష్మీ దంపతులు, కుమార్ రాజా, సత్యవతి దంపతులు, తొండప్ప సత్యరెడ్డి, ఝాన్సీరాణి దంపతులు, గుమ్మడి సుందరరామయ్య, అనంతలక్ష్మి దంపతులు, బిట్రాల శ్రీరాములు, లక్ష్మి దంపతులు పాల్గొన్నారు. వారి అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. సన్మాన గ్రహీతలచే ఆశీర్వాదాలు అందుకున్నారు. కుటుంబ సమేతంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆడపడుచులకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక, పండ్లను అందజేశారు. దుస్సాలువలతో దంపతులను సత్కరించారు. వయసు మీరుతున్నప్పటికీ వృద్ధులందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. తమతో 50 సంవత్సరాల పాటు 7 అడుగులు వేసిన దంపతుల జీవిత విశేషాలను వివరించారు. దాంపత్య జీవితం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే అని అన్నారు. 7 అడుగుల బంధం విశేషాన్ని నేటి తరం అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడాకులాగా కలకలలాడాల్సిన జీవితాలు విడాకులను కోరుకుంటున్నాయని అన్నారు. భార్యాభర్తలంటే ప్రేమించుకోవడం కాదని, ప్రేమింపబడటమే ముఖ్యమని అన్నారు. చివరి మజిలీ వరకు తోడుగా ఉండేది కేవలం భార్యాభర్తల బంధమేనని చాటి చెప్పారు. చిన్నపాటి విషయాలను పెద్దదిగా చేసుకోకుండా ఒకరికొకరు మాట్లాడుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరు రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ కార్డ్స్ గురించి సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సమయమంతుల రాధాకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి త్రినాథరావు, ఉపాధ్యక్షులు ఆంజనేయ శర్మ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, రఘురాం, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా బాపూజీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మీటింగ్ సందర్భంలో వివాహమై 50 సంవత్సరాలు నిండిన దంపతులకు 5 సన్మానం చేయడం అయింది. వారి సన్మానం చేయడం మా సంఘం యొక్క మేము అదృష్టంగా మేము భావిస్తున్నాము. అలాగే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవార్డు పొందినటువంటి కిడ్స్ కాన్వెంట్ యాజమాన్యం మన కోర రేవతి మేడం గారికి కూడా మా తోచిన సహాయం కూడా వారికి కూడా మేము సన్మానం చేస్తున్నాము అని ఈ విషయం అంతా కూడా తెలియపరుచుకుంటున్నాం. మిగతా మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు రామచంద్ర గారు మాట్లాడాలని కోరుతున్నాం. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఉగాదికి 50 సంవత్సరాలు వైవాహిక జీవితం పూర్తయినటువంటి దంపతులకి సన్మానం చేయడం అనేది ఒక ఆచారంగా ఈ అసోసియేషన్ నిర్వహిస్తుంది. అయితే ఈ సంవత్సరం ఉగాది రోజున అందరూ కూడా కొద్దిగా వేడుకలకి వెళ్లాలనే ఆలోచనతో ఉండటం వలన ప్రశాంతంగా చేయాలని ఈ రోజు నెలవారీ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని వారి బంధువుల మధ్యలో వాళ్ళు జరపాలనే ఆ ఆలోచనతోటి ఇక్కడ హాజరైనటువంటి 5 దంపతులకి వారికి సన్మానం చేయడం మా అదృష్టంగా భావించి వారికి ఇక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనరల్ గా సీనియర్ సిటిజన్స్ గా ఇవాళ చూస్తే 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు 100కి 11 మంది మాత్రమే దాటుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే 70 సంవత్సరాలు దాటేవాళ్ళు కేవలం 100కి 7 మాత్రమే దాటుతున్నారు అనే విషయం సర్వేలో తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఇక్కడికి 70 సంవత్సరాలు దాటినటువంటి వారు 50 సంవత్సరాల వైవాహిక జీవితం అంటే కనీసం 70 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఈరోజు మన ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఇవాళ మనం చాలా విజయులు అని చెప్పని, మనం ఎంతో అదృష్టవంతులు అని చెప్పని ఈ వయసుకు రావడం మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి ఈ అసోసియేషన్ ద్వారా చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ఈ అసోసియేషన్ తరఫున మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్తే అండి. ఒక దేశం బాగుండాలంటే ఆ సమాజం బాగుండాలి, ఆ సమాజంలో పౌరులు బాగుండాలి, ఆ పౌరులు బాగుండాలంటే ఆ సమాజంలో ఉన్న కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబానికి పునాది ఏంటంటే ఈ వివాహ వ్యవస్థ. సో ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు బాధ్యతగా ఉండి వాళ్ళు దీర్ఘకాలం వాళ్ళ మెంబర్స్ ని కాపాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా దేశం కూడా బాగుపడుతూ ఉంటది. ఈవేళ పోకడలు చూస్తుంటే అప్పుడు మనం మామిడాకులు తెలుసు మనకి, ఇప్పుడు మామిడాకులు తప్ప వేరాకులు తెలియవు. ఈవేళ ప్రజలకి మా విడాకులు తెలుసు. కాబట్టి ఈ విడాకులు తీసుకుని ఈ సంస్కృతికి మందు ఏంటంటే ఇలాంటి సన్మానాలు చేయడం ద్వారా 50 ఏళ్ళు చేయడం, 50 ఏళ్ళు వివాహ జీవితం అంటే ఆశ్చర్యపోయే ప్రజలు ముందున్నారు. కానీ మనకు ఆశ్చర్యం లేదు. మన తల్లిదండ్రులు వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా వివాహం చేసుకుని మనందరినీ సాకారు. ఒక్కొక్కళ్ళు 4, 5 పిల్లల్ని ఒక తల్లిదండ్రులు పెంచుతున్నారు. కానీ 4 పిల్లలు కలిసి ఒక తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇలాంటి వ్యవస్థకి మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు చేస్తా ఉన్నాం, అలాగే ఇప్పుడు చేస్తా ఉన్నాం. అలాగే ఈవేళ ఈ 5 జంటలకి చేసాము. ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా మా రేవతి రాణి గారు రాష్ట్ర స్థాయిలో ఒక మెడల్ తీసుకున్నారు. స్టేట్ అవార్డు అనేది అది కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అండి. వారికి కూడా చేస్తున్నాము. నాగేశ్వర కోసం ఎదురు చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం కిడ్స్ కాన్వెంట్ నిర్వాహకురాలు కోర రేవతి రాణిని ఘనంగా సత్కరించారు.
ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా ఉన్నప్పటికీ ఆటపాటలతో కూడిన ఉత్తమ విద్యను అందించినందుకు ఉత్తమ విద్యావేత్త అవార్డును అందుకున్న కోరా రేవతి రాణి, కోరా నాగేశ్వరరావు దంపతులను సన్మానించారు. సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ కోరా రేవతి రాణి చేస్తున్న సేవలను కొనియాడారు.